ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని గ్రంథంలో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును విందాము. కృపా కనికరములు గల మా తండ్రి, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సర్వశక్తి సంపన్నుడవు, సర్వకృపానిధియగు దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా, మీరు స్వరత్వమిచ్చి సంపాదించుకున్న స్థానిక సంఘమును బట్టి, మీరు ఏర్పరచుకున్న పరిశుద్ధులను బట్టి, నైనా బాధ్యత కలిగిన ప్రియులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును దీవించండి, బలపరచండి. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచండి. రక్షించబడిన వారిని విశ్వాసంలో, వాక్యములో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. రక్షణ లేని వారికి రక్షణ మీరు దయచేయండి. నైనా, మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని, మమ్మను సంధించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాం. ఈ వచనములో మనము ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి పేరు దావీదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు దావీదును గూర్చి ఎంత చక్కని సాక్ష్యము గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యము అంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ
నెరవేర్చును. అంటే నాకు ఇష్టమైన మనుష్యుడు, నేను ప్రేమించడానికి, నేను అతనితో సహవాసము చేయడానికి, నేను అతనితో స్నేహము చేయడానికి అతడు నాకు ఇష్టడైన మనుష్యుడు అని ఈ లేఖనములో మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అంటే ప్రభు ఏ మనసు కలిగి ఉన్నాడో, ప్రభు వేటిని గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడో, ప్రభు వేటిని ఇష్టపడుతున్నాడో, ప్రభు వేటిని ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రభు వేటి మీద ఆసక్తిని కలిగి ఉన్నాడో, అవే తలంపులు, అదే మనస్సు, అవే ఆలోచనలు ఈ దావీదు యొక్క హృదయములో నిండి ఉన్నవి. అందుకే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని గ్రంథములో ప్రారంభములోని మూల పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడు కూడా ఆ కొన్ని సందర్భాలలో నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే అబ్రహాము ఏ దేవుని కలిగి ఉన్నాడో, ఇస్సాకు ఏ దేవుని కలిగి ఉన్నాడో, యాకోబు ఏ దేవుని కలిగి ఉన్నాడో ఆ దేవుడను నేనే. అయితే యాకోబు యొక్క కుటుంబములో నుండి 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారులు వారు 12 గోత్రములు, ఆ 12 గోత్రములు వారు ఆ కనాను దేశములో నుండి ఐగుప్తు దేశానికి వారు వచ్చినప్పుడు 70 మందిగా ఉన్నారు. కానీ ఆ 70 మందిని దేవుడు ప్రేమించి వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క శ్రమలలో, వారి ఇరుకులలో, వారి ఇబ్బందులలో, వారు కలిగి ఉన్న దాస్యములో, వారు కలిగి ఉన్న శ్రమలలో, వారు కలిగి ఉన్న ఇబ్బంది కొలిమిలో దేవుడు వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేసెను. వారే ఇశ్రాయేలీయులు కదా. ఇశ్రాయేలీయులు ఎవరు? వారు దేవుని ప్రజలు, వారు దేవుని ఎరిగిన వారు, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారు దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు, వారు దాస్యములో నుండి విడిపించబడి
కనాను దేశమునకు నడిపించబడిన ప్రత్యేకమైన జనాంగం. ఆనాటి ఇశ్రాయేలును దేవుడు ఏ విధముగా ఏర్పరచుకున్నాడో నేడు లోకములో నుండి అన్యులమైన మనలను తన కుమారుని రక్తము ద్వారా విమోచించాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరలోక రాజ్యమునకు పాత్రుడుగా చేశాడు, పరలోకమే మనకు పౌర స్థితిగా ఇచ్చాడు. మనమే దేవుని సంఘము. దేవుని సంఘము. మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఆలయము, మనమే దేవుని సంఘమై ఉన్నాము. ఈ ఇంటిలో నుండి, ఈ ఆలయములో నుండి, ఈ మందిరములో నుండి, ఈ సంఘములో నుండి అన్నిటికంటే ముఖ్యముగా ప్రభు కోరుకుంటున్నది పరిశుద్ధత. మనము పరిశుద్ధులుగా జీవించుట కొరకే మనలను ఆ పాప సంబంధమైన ప్రపంచములో నుండి ప్రత్యేకపరచి దేవుని యొక్క సంఘములో నిన్ను నన్ను చేర్చాడు. ఆనాటి ఇశ్రాయేలీయులకు 13 మంది న్యాయాధిపతులు. ఆ 13 మంది న్యాయాధిపతులు వారి వారి కాలంలో మరణించారు. కానీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు లేరు. న్యాయాధిపతులు లేరు, వారికి ప్రవక్తలు లేరు. న్యాయాధిపతులు లేకపోతే, ప్రవక్తలు లేకపోతే, నమ్మకమైన రాజులు లేకపోతే ప్రజల యొక్క పరిస్థితి చాలా ఘోరముగా ఉంటుంది. అందుకే న్యాయాధిపతులు మరణించిన తరువాత దేవుడు ఏర్పరచుకొని నియమించుకొని నడిపించిన 3 ప్రాముఖ్యమైన రాజులు. ఎవరు వాళ్ళు? ఎవరు 3 రాజులు? మొట్టమొదట ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు మరణించిన తరువాత రెండవ రాజు దావీదు. దావీదు మరణించిన తరువాత మూడవ రాజు సొలొమోను. ఎంతమంది రాజులు? 3 రాజులు. న్యాయాధిపతులు ఎంతమంది? చెప్పండమ్మా, న్యాయాధిపతులు ఎంతమంది? 13 మంది న్యాయాధిపతులు. ఇశ్రాయేలీయులకు 3 ప్రాముఖ్యమైన రాజులు. వారు మొట్టమొదటిగా సౌలు రాజు, రెండవదిగా దావీదు రాజు, మూడవదిగా సొలొమోను రాజు.
ఈ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక్కొక్క రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. దేవుని ప్రజలు ఏమన్నారంటే, మాకు న్యాయాధిపతులు లేరు, లోకములో ఇతరులకు రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు కాబట్టి మాకొక రాజును నియమించమని ఇశ్రాయేలీయులు ప్రవక్త అయిన సమూయేలు యుద్ధకు వచ్చి మనవి చేశారు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. 5వ వచనం చూడండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో, అమ్మా దేవుని వాక్యం వినండి, ఆ వెనుక కూర్చున్న వారు కూడా నిద్రపోవద్దు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు దేశములో ఇనుప కొలిమిలో ఉండగా వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి కొరకు ఒక నాయకుని ప్రత్యేకపరిచి నియమించి ఆ నాయకుని ద్వారా దేవుని ప్రజలను ఐగుప్తు దేశములో నుండి కనాను దేశమునకు తీసుకుని వచ్చెను. ఇప్పుడు దేవుని ప్రజల యొక్క ఆలోచన మారిపోయింది. ఏమి కోరుకుంటున్నారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఈ మాట సమూయేల దృష్టికి ప్రతికూలముగా ఉండెను. ఈ మాట వినగానే సమూయేలు దుఃఖపడెను. ఈ మాట వినగానే
సమూయేలు దుఃఖపడి ఉన్నాడు. ప్రియులారా, దేవుని సంకల్పములో